ఆ నోట్లో ఉన్న గుట్కా ఊంచేసి తినసామే. సాటి వ్లాగ్స్ అయితే నిన్న ఒక హాంటెడ్ హౌస్కి పోయినాం అనమాట. కానీ మొత్తం షూట్ చేయలే. అదేందో పైన పోగానే ఫోన్ డెడ్ అయిపోయింది నాది సడన్గా. ఇక నాకు ఎందుకు లేదు స్టంట్లు అని ఏడాదాకైతే షూట్ చేసినామో అదే పెట్టినా. ఓకే చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. రెంట్ ఎందుకు? ఏ గాయ్స్ వీడు దయ్యాలు దెబ్బ దెబ్బ అంట. ఆ రెండు ఊరికనే ఉంటాయా ఏమిటి? లోపలికి పోయినాక అయితే పని అది బాలుగాడు షార్ట్ ఫిలిం అని ఈరోజు కైలాసానికి పంపించేటట్లున్నాడు. మా అమ్మ ఇది నిజంగానే పైనకి వెళ్ళి అరుంతో రారా కన్నా అని పిలుస్తుంది. చెప్పు బాలు నీ అదేంది ధన్యవాడి ఎవడైనా దీన్ని అపార్ట్మెంట్ అంటాడా? రోజు పొద్దున్న డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటాను, కూల్ పోద్దామని బయలుదేరి మానేస్తున్నాను. ఎడుతు మామ ఎవరో కాదు శ్రవణ్ గాడు తీసేసిండు. నాకు అర్థమవుతుంది కాదు ఫస్ట్ అండ్ లాస్ట్ లో రంజాన్ అని అలీ మిస్టర్ అని మీసాలు గీకేసిండు. ఈ శిల్పాన్ని చెక్కిన కళాకారుడెవరు? అది కాదు నాకు అర్థమవుతుంది వీడి ఫస్ట్ అండ్ లాస్ట్ ఇదే. ఇంకా ఈ దయ్యాల కొంప సీక్రెట్ ఏంటంటే మనం 4th ఫ్లోర్ ఉంది. ఏ గలీజ్ మాటలు మాట్లాడ మంచోడు నా ముందర గలీజ్ మాటలు మాట్లాడదు. 4th ఫ్లోర్కి పోతే మళ్ళీ 1st ఫ్లోర్కి వస్తామంట గాయస్. మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. బతుకుంటే అప్లోడ్ చేస్తా దెబ్బ వ్లాగ్. డప్పు కొడుతుంది ఆడికి మంచిగా వస్తుంది. ఎట్లా వెళ్ళిపోతాం మామ? ఫోటోలు ఉన్నాయా ఏంది గాయ్స్ బ్యాగ్ ఉంది. ఏమన్నా నువ్వు పెద్ద ధైర్యవంతం లాగా బాలుగాడు పెద్ద పిరికి వద్దు గలీజ్ మాటలు. పెద్ద ధైర్యవంతులు లేక అవుతున్నాడు. లైట్ మెల్లే పోదాం సైడ్కి వెళ్ళి. ఏ లోపలేగా షార్ట్ తీసేది ఏంది? టేబుల్ ఉంది, దయాలు కూడా చదువుకుంటాయి. దయాలు ఎందుకు చదువుకో? వాళ్ళకు కూడా ఉంటాయి. దయ్యాలు కూడా చదువుతున్నాయి. స్వర్గంలో అయినా నరకంలో అయినా కాలేజీలు ఉంటాయి, స్కూల్ ఉంటాయి. గాయస్ ఇక్కడ నాయన ఇదేదో దెయ్యాల దెబ్బలా ఉంది. దయ్యాలు దెబ్బ కాదు కదండి. గలీజ్ మాటలు మాట్లాడకరా. ఇది నా ఛానల్లో పెడతా. నేను మంచోని. ఇది దెబ్బ ఆ పైన ఏదో ఎవరు కనిపించారు కెమెరాలో. అది తర్వాత ఫుటేజ్ పెడతా. ఎందుకంటే ఎడిటింగ్ చేయాలి కదా మన టైం. బ్రో ఏదైనా చెప్పాలనుకుంటున్నా బ్రో, ఏం చెప్పాలని చెప్పుందా? ఇప్పుడు ఇది ఆకర్షణాలు కాబట్టి ఏదో చెప్పాలందా? ఆకర్షణాలు కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి రావడం ఒక వేరే పని వచ్చి ఇంకేదో పని చేస్తున్నాం. కుక్కలు కూడా భయ్యా నాకు భయం అవుతుందిరా. చీకడం ఇదేంటి చంద్రముఖి సినిమాలో ఈ కోనాకెళ్ళి చూస్తే ఆ కోనా కనిపిస్తుంది. సన్ రైజ్ చూడక ఉన్నావా? ఇది ఆఫీస్ వద్దు సౌండ్ వస్తే మళ్ళీ వాడు పంపించేస్తాడు. కూడా మనకి కుక్క అరుస్తున్నాయంటే కాస్త ఆలోచించాల్సిందే. బాలు ఏం చెప్పాలనుకుంటున్నా ఇన్స్టా గురించి? నేను వాడు షార్ట్ ఫిలిం అన్నప్పుడు దానికి చెప్పేదన్నా దానికి అది తీస్తున్నా నేను నన్న కర్మకి.
బాగుంటుంది గుద్దవాళ్ళగా పక్కా హిట్ అవుతుంది కానీ ఏం లేదు దీనికి బ్లాక్ స్క్రీన్ కేజెస్ అయిపోయారు కదా నైట్ పోతున్నట్టు లేదు ట్రైన్ కూడా ఒక్కటి చెప్పినాడు వరకే టైము నువ్వు ఎట్లా పోయినావు నీకు గుర్తులేదా? చెప్పిన డోర్ ఓపెన్ ఉంది అప్పుడు కాంప్లెక్స్ అప్పుడు చెట్లు లేకపోతే అంతే ఆడుతూ ఈడ క్రికెట్ ఆడుతుంది అందరికి ఓపెన్ ఉందా? మెల్ల చూడండి కెమెరా హ్యాండ్ వేసుకుంటా మెల్లగా దెయ్యాన్ని కుట్టు మనం వెళ్తున్నాం. కార్తిక్ నువ్వు కూడా ఒకటే మెల్లరా అరే మెల్లరా ఏ వద్దురా శ్రవణ్ ఎట్లుంది మీ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. అయితే పైనకి ఎట్లా పోవాలో చూద్దాం గాయ్స్. కానీ స్క్రాచ్ ఉంది 6 వరకు ఉండి 6 o'clock ఇక్కడ సౌండ్స్ వస్తాయంట చూసేసి పోదాం. ఇదైతే చంద్రముఖిలో పైనకి వెళ్ళి రజనీకాంత్ వచ్చే సీన్ లెక్క కొడుతుంది. చెప్పు నీ స్పందన. చాలా ఆహ్లాదకరంగా ఉంది. మా డైరెక్టర్ ఇంకా ఆల్రెడీ కారింది ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో బాలుగాడు కనిపిస్తారే. ఇది ఇంకో డోర్ ఉంది కానీ అన్నిటికీ ఏదో ఒక మిస్టరీ ఉంది గాయస్. వి కాంట్ యా ఏడ మామ ఫాకింగ్ మామ ఫాక్ ఏంటది ఫాక్ నోర్మి ఎదవా కూర్చో అక్కడికి వచ్చానంటే ఈ విమానం మొత్తం మోగుద్ది ఏదో కనిపిస్తుంది కదా బొమ్మ టైప్. చేతబడి చేసి బాలు ఏంది ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం ప్లాన్ చేస్తున్నావు? బిగ్ ఫక్ బ్రో. సడన్గా కిటికీ క్లోజ్ కావాలా గుద్ద చెంబ అవుతుంది. చెప్పు నీ స్పందన చెప్పు. ఓకే మన షార్ట్ ఏందో చెప్పు చేసేద్దాం దబదబా. దొరికేది ఎవరికి చిట్టి? అదంతా కాదు మామా ఫోటో పెట్టి చేతబడి చేస్తారు మామా. ఏట్రా నాకు దిమ్మిన ఫ్లాష్ అవుట్ ఒకసారి సోను దిమ్మిన ఫ్లాష్ పిచ్చలు తప్పు కొడుతున్నాయి గాస్. ఇది బాలు గారి మీద పడ్డది. నీ స్పందన ఏంది? और कितनी देर घूरेगा मुंह से बोल. ఏ ఇక్కడ చూసి చెప్పరా షారుఖ్ ఖాన్. సంపంగి ప్యాన్స్ లో ఉంది భయ ఇది. కానీ సంపంగి మాత్రం చెప్పురా డైలాగ్. సంపంగి ఎక్కడ ఉంది? డైలాగ్ చెప్పురా. ఆమాం నేను మగవాడిని ఆమాం లైంగిక తగలబెట్టండి సార్ నిరంజన్ గారు.
మీరు చూసుకుంటారు అందరు. ఇక్కడ చూసుకోండి. ఎందుకురా బాలు అవసరం అంటావా? వీడియో రికార్డ్ అవుతుందా? అమ్మ వీడియో రికార్డ్ అవుతలేదురా. రేపు పనిచేయరా. ఆగాగు గాయస్, క్లోజ్ యాంగిల్ ఉంటుంది. 4th ఫ్లోర్కి పోయినాం కానీ మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాం. ఇదేమ్రా గుడుగుడు గుంజం తిరిగినట్టు ఇడినే తిరుగుతున్నాం. వచ్చినాం ఆడ వీడియో రికార్డ్ చేస్తుంటే వీడియో రికార్డ్ కాలేదు. ఎందుకు కాలేదో నాకు తెలియదు. ఇక నేను స్టంట్లు వల్లేను, ఎందుకంటే ఇది నా ఫోన్ కూడా శ్రవణ్ గాంధీ పోయిందనుకో వాడిని చంపేస్తాడు. సో లైట్ మళ్ళీ ఎప్పుడు నా ఫోన్ తీసుకొచ్చినప్పుడు నేను ట్రై చేస్తా పక్క. నా ఫోన్ తీసుకురాలి, నా ఫోన్ డెడ్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం పెట్రోల్కి నేను లోపలికి అయితే పోయినాం చాలు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇనేదేలే. అండ్ శ్రవణ్ గానికి మధ్యలోనే వచ్చి బయటికి వెళ్ళిపోయిండు. నేను బాలు సోను లోపలికి వేసి వచ్చిన ధైర్యంగా, కానీ వీడియో రికార్డ్ కాలేదు. ఏం చేయలేం. కిలోమీటర్ దూరం వచ్చి నిలబడ్డాడు వీడు. గేట్ చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. వీడు వాడు రోజు సంధ్యకి వందనం చేస్తాడు తప్ప సంధ్యావందనం చేయడు. అండ్ ఇది గాయస్ పరిస్థితి. ఆ 4th ఫ్లోర్కి పోయినాక మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి ఎట్లా వచ్చినామో అది రికార్డ్ చేసినా కానీ అది సడన్గా ఫోన్ డెడ్ అయిపోయింది. మరి ఎందుకు అట్లా అయిందో ఏమో తెలియదు. కానీ నెక్స్ట్ టైం పోయినప్పుడు పక్కా ట్రై చేసి మొత్తం వీడియో రికార్డ్ చేస్తాను ఫర్ షూర్. సో మీరు అప్పటి వరకు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.